తెలుగు ప్లేయర్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళకి రికగ్నిషన్ అనుకున్నంత వస్తుంది అంటారా? ది సిటీ ఈజ్ నెవర్ షార్ట్ ఆఫ్ టాలెంట్. అంటే ఇక్కడ నుంచి ఎక్స్పోజర్ లేదు. ఎక్స్పోజర్ ఇన్ వాట్? సీనియర్ ప్లేయర్స్తో ఆడతారు కదా, సో ఎట్లా అనిపిస్తుంది? ఆయనతో మీ రిలేషన్ ఎలా ఉంటుంది? గల్లీ క్రికెట్లో 6 కొడితే ఏకంగా బాల్ వెళ్ళి స్టేడియంలో పడింది. అంటే గల్లీ క్రికెట్తో స్టార్ట్ చేసిన అతను రంజీ అండ్ దెన్ ఇప్పుడు ఐపీఎల్కి సెలెక్ట్ అయ్యారు. అండ్ తను ఎవరో కాదు, యంగ్ హైదరాబాదీ క్రికెటర్ అని చెప్పొచ్చు. హీఈస్ సందీప్ భవనక. హలో. హాయ్ అండి. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. సో ప్రాక్టీస్ అంతా ఎలా జరుగుతుంది? బాగా జరుగుతుంది. అండ్ మీరు ప్రాపర్ హైదరాబాదీయా? చిన్నప్పటి నుంచి ఇక్కడ. ఓకే, సో మొత్తం ప్రాపర్ అంతా కూడా హైదరాబాద్. అండ్ యా, ఐపీఎల్కి సెలెక్ట్ అయ్యారు. అండ్ దెన్ ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ ఐపీఎల్లో ఆడే ఛాన్సెస్ ఉన్నాయి కదా? హోప్ఫుల్లీ ఉన్నాయి. హోప్ఫుల్లీ. సో హౌ యూ లుకింగ్, లైక్ ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్? ఐపీఎల్కి సెలెక్ట్ అయ్యారు అని తెలిసినప్పటి నుండి కూడా హౌ ఇస్ యువర్ ఫీలింగ్? అంటే ఇది లాంగ్ అవైటెడ్ డ్రీమ్ నాది. అంటే ఇట్స్ బిన్ అంటే 2008లో అలా వచ్చింది సంథింగ్ ఐపీఎల్. అండ్ సిన్స్ దెన్ ఇట్ ఈస్ ఎవ్రీ క్రికెటర్స్ డ్రీమ్ టు ప్లే ఇన్ ఐపీఎల్. ఎందుకంటే ఇక్కడ ఇది ప్లాట్ఫామ్ బాగుంటుంది వేర్ యూ కెన్ ప్లే ఫర్ యువర్ కంట్రీ. సో ఫ్రమ్ పాస్ట్ 3 years అంటే నేను స్టార్టింగ్ రంజీలో ఎక్కువ కన్సిస్టెంట్గా ఆడతాను. అండ్ దెన్ ఫ్రమ్ పాస్ట్ 3 years నా వైట్ బాల్ గేమ్ కూడా ఇంప్రూవ్ చేసుకున్నాను. సో దట్స్ హౌ ఐ గాట్ దిస్ ఆపర్చునిటీ. హౌ ఇస్ ద జర్నీ? రంజీతో స్టార్ట్ అయ్యి అండ్ దెన్ ఇప్పుడు ఐపీఎల్ కదా, సో ఏమైనా డిఫరెన్సెస్ కనిపించాయా మీలో మీకు? నాలో నాకు అంటే నేను అంటే ఇప్పుడు షార్ట్ టర్మ్లో చూసుకుంటే కాదు, బట్ లాంగ్ టర్మ్లో లైక్ ఫ్యూ ఇయర్స్ డౌన్ ద లైన్ చాలా చేంజెస్ అయ్యాయి నాలో యాజ్ అ పర్సన్, గేమ్ వైజ్లో వచ్చేసి. సో రంజీ నుంచి రంజీ మీకు తెలుసు, ఇట్ ఈస్ అ టెస్ట్ ఫార్మాట్ టైప్ ఆఫ్ గేమ్. అండ్ ఐపీఎల్ వచ్చి కొంచెం అటాకింగ్ మోడ్లో వెళ్ళింది గేమ్. అండ్ సో ఐ హ్యాడ్ టు చేంజ్ మై గేమ్ అకార్డింగ్ టు వాట్ ద ఫార్మాట్ రిక్వైర్స్ అనమాట. ఓకే, సో అన్నీ వదిలేసి యూ నాట్ ఏ క్రికెటర్, మీకు ఏ టీమ్ అంటే బాగా ఇష్టం ఐపీఎల్లో? యువర్ ఫేవరెట్ టీమ్? జస్ట్ ఫర్గెట్ యువర్ నాట్ ఏ క్రికెటర్. అంటే హైదరాబాద్ టీమ్ ఆబ్వియస్లీ ఇష్టం, బట్ అదర్ దెన్ ఎస్ఆర్హెచ్ ఐ లైక్ ఆర్సీబీ అండ్ సిఎస్కే. ఓకే, దెన్ ఇఫ్ గివెన్ ఎ ఛాన్స్ మీరు ఏ టీంలోకి వెళ్తారు? ఎనీ ఆఫ్ ది టీమ్స్. హైదరాబాద్ హోమ్ సపోర్ట్ ఉంటుంది. అదర్ దెన్ దట్ ఎనీ టీమ్. క్రికెట్లో మీ ఇన్స్పిరేషన్ ఎవరు? క్రికెట్లో నా అంటే ఇన్స్పిరేషన్ అంటే నా ఫేవరెట్ ప్లేయర్ వచ్చేసి ఏబీ డివిలియర్స్ అండ్ డేల్ స్టెయిన్. ఓకే, యా. సో ఎవరికైనా యూనో ఎప్పుడూ ఒక మోటివేషన్ అనేది ఉండాలి, అది క్రికెటర్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. సో వాట్ ఈస్ యువర్ కాన్స్టెంట్ మోటివేషన్? నా కాన్స్టెంట్ అంటే నాకు మోటివేషన్ అని ఏం లేదు. అండ్ ఈ గేమ్ ఆడడంలో నాకు ఇట్ గివ్స్ మీ సాటిస్ఫాక్షన్ అండ్ ఈ గేమ్ ఎప్పుడు వెన్ ఎవర్ ఐఎమ్ లెర్నింగ్ అబౌట్ ఇట్, అప్పుడు నాకు ఆడడానికి ఇంట్రెస్ట్ వస్తుంది. లైక్ వెన్ ఐఎమ్ లెర్నింగ్, దట్ ఈస్ వాట్ మై మోటివేషన్ యూ కెన్ సే. ఓకే, సో ప్లేయింగ్ ఈజ్ యువర్ మోటివేషన్? యా, ప్లేయింగ్ అండ్ లెర్నింగ్. ఓకే, దెన్ సీనియర్ ప్లేయర్స్తో ఆడతారు కదా, సో ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు ఐపీఎల్లో అంటే ఇది ఎలాంటి ప్లాట్ఫామ్ అంటే వేర్ ఆల్ ద ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కమ్ ఇన్ లైక్ లెజెండ్స్ యూ కెన్ సే. అండ్ ఇక్కడ డొమెస్టిక్లో కూడా చాలా ఇయర్స్ నుంచి ఆడుతున్న వాళ్ళు ఉంటారు. సో అండ్ దిస్ బీయింగ్ మై ఫస్ట్ ఇయర్, ఇట్ వాజ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ ఇన్ టర్మ్స్ ఆఫ్ లెర్నింగ్ అండ్ ఆల్. నాకు ఛాన్స్ రాకపోయినా కూడా ఇట్ వాజ్ గ్రేట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లెర్నింగ్ అండ్ షేరింగ్ ద ఐడియాస్ అండ్ థాట్స్. అంటే హౌ దే ఆర్ సక్సెస్ఫుల్ ఎట్ దిస్ లెవెల్ అన్నది. I made sure I had conversation with everyone, like Kane Williamson and నా ఫేవరెట్ ప్లేయర్ ఏబీ డివిలియర్స్తో కూడా when RCB SRH మ్యాచ్ ఉన్నప్పుడు I made sure I had a chat with him. And other than that, హైదరాబాద్లో వచ్చేసి మీకు తెలుసు అంబటి రాయుడు, he's a legendary player according to me. And he's always there అనమాట. నాకు అతను చాలా హెల్ప్ చేశాడు. అతను 3 years బ్యాక్ వచ్చారు హైదరాబాద్కి, అండ్ దట్స్ వెన్ ది చేంజ్ యాక్చువల్లీ గాట్ ఇన్ నా బ్యాటింగ్లో. ఐ సా హిమ్ ప్లే అండ్ తనతో కాన్స్టెంట్గా మాట్లాడి ఈజ్ ఆల్వేస్ దేర్ టు హెల్ప్ మీ అండ్ ఐమ్ వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ హిమ్. ఓకే, సో అంబటి రాయుడు అన్నారు, ఆయనతో మీ రిలేషన్ ఎలా ఉంటుంది? రిలేషన్ అంటే నార్మల్, ఈజ్ అ వెరీ నైస్ గై. యూ కెన్ అప్రోచ్ హిమ్ ఎనీ టైమ్ రిగార్డింగ్ ద గేమ్. ఈజ్ ఆల్వేస్ దేర్. అంటే ఎవరికైనా హెల్ప్ కావాలి అంటే
క్రికెటర్స్కి ఎస్పెషలీ ఇఫ్ దే నీడ్ ఎనీథింగ్ గేమ్ వైజ్లో, ఇఫ్ దే నీడ్ ఎనీ టిప్స్ అండ్ లెర్నింగ్స్ ఫ్రమ్ హిమ్ ఈజ్ ఆల్వేస్ దేర్, ఈజ్ ఆల్వేస్ అవైలబుల్. ఓకే, సో ఇంతమంది క్రికెటర్స్ని కలిసారు, ఎవరు మీకు బాగా క్లోజ్ అయ్యారు? అక్కడ ఐపీఎల్లోనా? యా, అంటే క్లోజ్ అంటే స్టేయింగ్ వివర్ ఇన్ అ బబుల్ యాక్చువల్లీ. సో అంతా మాట్లాడడానికి ఆపర్చునిటీ లేకుండే ఎక్సెప్ట్ వెన్ ఆన్ ద గ్రౌండ్. ఓకే. క్లోజ్ అంటే ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ టాక్ అబౌట్ ద గేమ్ విత్ కేన్ విలియమ్సన్, జానీ బేస్టో, రషీద్ ఖాన్తో కూడా మాట్లాడాను. సో యూ కెన్ సే దట్. ఓకే, సో టాకింగ్ అబౌట్ ద బబుల్, మీరే ఎక్స్పీరియన్స్ చేశారు ఫర్ ద ఫస్ట్ టైం, ఎట్లా ఉండింది? హౌ డిఫరెంట్ వాజ్ ఇట్? యాక్చువల్లీ ఇట్ వాజ్ నాట్ గ్రేట్ అట్ ఆల్. ఓకే. మాట వరుసకి దుబాయ్లో ఉన్నాం కానీ ఇక్కడ వెళ్ళలేదు. సో జస్ట్ గ్రౌండ్ అండ్ బ్యాక్ టు హోటల్. ఇట్ వాజ్ ద టఫెస్ట్ పార్ట్ యాక్చువల్లీ. అంటే ఏం లేదు ఇంకా చేయడానికి, యూర్ ఇన్ యర్ రూమ్ అండ్ జస్ట్ గో టు ద గ్రౌండ్ అండ్ కమ్ బ్యాక్ టు ద రూమ్. ఓకే, దట్స్ హౌ ఇట్ వాజ్. సో సీనియర్ ప్లేయర్ అండ్ ఆల్సో ఆల్ టైమ్ ఫేవరెట్ అని చెప్పొచ్చు అందరికి, ధోని. సో ఆయన రిటైర్మెంట్ అనౌన్స్ చేసినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉండింది? యాక్చువల్లీ తను సడన్గా రిటైర్ అయిపోయారు. లైక్ ఎవ్రీబడి వాజ్ ఎక్స్పెక్టింగ్ అండ్ ఈజ్ ఆబ్వియస్లీ ద లెజెండ్ ఆఫ్ ద గేమ్. తనకి రిప్లేస్మెంట్ లేదు. షూర్ ఇట్ వాజ్ వెరీ డిసప్పాయింటింగ్, బట్ యా ఇంకా టైం వస్తుంది ప్రతి క్రికెటర్కి వేర్ హీ హ్యాస్ టు టేక్ అ హార్ష్ డిసిషన్. యా, నాట్ ఓన్లీ హార్ష్ ఫర్ దెమ్, ఫర్ For- ఆల్ yeah, హిస్ for all ఫ్యాన్స్ of us, ఆల్సో. yeah. ఓకే, సో తెలుగు ప్లేయర్స్ చాలా మంది ఉన్నారు. సో వాళ్ళకి ఎందుకని, అంటే రికగ్నిషన్ అనుకున్నంత వస్తుంది అంటారా, లేదంటే ఒకవేళ రాకపోతే ఎందుకంటారు? యాక్చువల్లీ ఇక్కడ హైదరాబాద్లో మీరు చూస్తే దిస్ సిటీ ఈజ్ నెవర్ షార్ట్ ఆఫ్ టాలెంట్. అంటే ఇక్కడ నుంచి ఎక్స్పోజర్ లేదు. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ వై నాకు అనిపించింది Okay. ఆపర్చునిటీ రాకపోవడానికి. ఇక్కడ ప్లేయర్స్కి అంత ఎక్స్పోజర్ రావట్లేదు కావాల్సినంత. ఐ డోంట్ నో వాట్ ఆర్ ద రీజన్స్, మెనీ రీజన్స్ అటాచ్డ్ టు ఇట్, బట్ ఎక్స్పోజర్ వస్తే బాగుంటుంది. ఇంకా అంటే ఎక్స్పోజర్ ఇన్ ఎక్స్పోజర్ అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఐపీఎల్కైనా కూడా ఒక, ఇప్పుడు మీరు తమిళనాడు తీసుకున్న, కర్ణాటక, ముంబై తీసుకున్న, వాళ్ళకు ప్రీమియర్ లీగ్ అనేది ఉంది. సో ఇక్కడ కూడా అలా స్టార్ట్ ఏమన్నా చేస్తే, ఇంకా కొంచెం ఫోకస్ చేస్తే ఇక్కడ వాటిపైన బాగుంటుంది, ఎక్స్పోజర్ వస్తుంది. వేర్ గేమ్స్ అన్నీ లైవ్లో చూసి, సో ఆప్షన్ తీసుకునే వాళ్ళు కూడా ప్లేయర్స్ని చూసి వేర్ టాలెంట్ ఉంటే తీసుకుంటారు అన్న ఆ ఎక్స్పోజర్ వస్తే బాగుంటుంది. సో ఎక్స్పోజర్ వస్తే ఇంకా Yeah. తెలుగు టాలెంట్ వస్తుంది ముందుకి అంటారు క్రికెట్లో. ఫైన్. అండ్ మన తెలుగు క్రికెట్ టీం రంజీ ట్రోఫీ ఎందుకు గెలవలేకపోతుంది అంటారు? రంజీ ట్రోఫీ మీరు చూసినట్లయితే చాలా ఇయర్స్ బ్యాక్ గెలిచాము. సో అది చాలా టఫ్ ఫార్మాట్ యాక్చువల్లీ టు విన్. వీఆర్ క్లోజ్ యాక్చువల్లీ. ఒకసారి 2 times క్వార్టర్ ఫైనల్స్ వరకు వెళ్ళాం, అంటే నేను నా 8 years జర్నీలో. సో టు విన్ అ రంజీ ట్రోఫీ ఇట్ ఈస్ వెరీ టఫ్ యాక్చువల్లీ. అంటే అన్ని థింగ్స్ సెట్ అయి ఉండాలి. వేర్ టీమ్ కాంబినేషన్, వేర్ ఎవ్రీ వన్, దర్ వేరియస్ ఫ్యాక్టర్స్ అటాచ్ టు ఇట్. ఓకే, సో ఒక్క రీజన్ అని చెప్పలేము. మెనీ థింగ్స్. యా, మెనీ థింగ్స్. యా. ఓకే, సో బేసిక్గా ఏ ఫీల్డ్లో అయినా పాలిటిక్స్ ఉంటాయి, అండ్ ఆబ్వియస్ దట్ క్రికెట్లో కూడా ఉన్నాయంటారా? ఆబ్వియస్లీ ఉంటాయి, ఎనీ ఫీల్డ్లో మీరే చెప్పినట్టు. Yeah. క్రికెట్లో కూడా ఉంటాయి కొంచెం. అంటే పాలిటిక్స్ అంటే కొంచెం ఫేవరిజం హియర్ అండ్ దేర్, ఇట్ ఈస్ కామన్. సో మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా, ఆర్ వేరే వాళ్ళు ఫేస్ చేస్తుంటే చూసారా? నేను యాక్చువల్లీ 10-11 years అవుతుంది ఆడి సీనియర్ టీమ్కి. అండ్ రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ ఐ బీన్ వాచింగ్ అండ్ ఐ ఫేస్డ్ ఇట్ ఆల్సో. సో ఇట్స్ యునో పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ యర్ జర్నీ అనిపిస్తుంది. సో హౌ యూ ఓవర్కమ్ ఇట్, హౌ యూ అన్నది ఇంపార్టెంట్ చాలా. ఓకే, సో ఫేవరెటిజం అంటే ఆబ్వియస్లీ మీరు కూడా ఎవరికొకరికి ఫేవరెట్ ఉండే ఉంటారు. సో అలా ఏమైనా జరిగింది? యా, యాక్చువల్లీ బీయింగ్ అ ఫేవరెట్ ఈస్ డిఫరెంట్ అండ్ యునో మీ గేమ్ నచ్చి బీయింగ్ ఫేవరెట్ ఈస్ డిఫరెంట్. బట్ ది సెకండ్ వన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, వేర్ యూ హ్యావ్ ద గేమ్ అండ్ సమ్ వన్ రియలీ లైక్స్ యువర్ గేమ్. అలా ఫేవరిజం ఉంటే యూ కెన్ ఉంటే మంచిది. అంటే దట్స్ వాట్ యూ నీడెడ్ అనిపించింది నాకు. దట్స్ హౌ వేర్ పీపుల్ సే అబౌట్ యూ అండ్ పీపుల్ చూస్తారు. ఓకే, And if they like your game, then they'll obviously. So I feel the second one is more important. ఓకే, True. Yeah. సో రాహుల్ ద్రావిడ్ గారు యంగ్ క్రికెటర్స్కి ఎప్పుడు టిప్స్ ఇస్తూ ఉంటారు, సజెషన్ చేస్తూనే ఉంటారు, అండ్ ఆల్సో ఎక్కువగా తను మైండ్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంటారు. మీకు ఎలాంటి టిప్స్ ఏమైనా ఇచ్చారా? అంటే నేను ద్రావిడ్ సార్తో ఎప్పుడు ఇంటరాక్ట్ కాదు, తను కర్ణాటక కదా. బట్ ఇక్కడ హైదరాబాద్లో వచ్చేసి లక్ష్మణ్ సార్. సో
లక్ష్మణ్ సార్తో మొన్న మాట్లాడాను, అంటే దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. తను చాలా సీనియర్ నాతో, సో దిస్ వాజ్ ద ఫస్ట్ టైం I got an opportunity to work with him, and first of all I'd like to thank him and SRH for putting faith in me, and for selecting me in the side, and hopefully next year ఛాన్స్ వస్తుంది అనుకుంటున్నాను. అండ్ బట్ లక్ష్మణ్ సార్తో చాలా మాట్లాడాను, అంటే గేమ్ గురించి కానీ, అంటే ఇంకేం చేయాలి ఫ్యూచర్లో అనేది. ఈ గేమ్ మీ లాట్ ఆఫ్ గుడ్ గైడెన్స్ అనమాట. ఓకే, సో క్రికెట్లో మీ స్ట్రెంగ్స్ ఏంటి? క్రికెట్లో నా స్ట్రెంత్ అంటే బేసికల్లీ నేను ఆల్రౌండర్. సో నా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని 3 డిపార్ట్మెంట్స్లో ఐ కెన్ కాంట్రిబ్యూట్ అనమాట. సో ఐ థింక్ దట్ ఈస్ మై బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. అండ్ మూడిట్లో వచ్చేసి నేను మెయిన్ బ్యాట్స్మెన్, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్, వేర్ ఐ కెన్ బౌల్. అండ్ లాస్ట్ ఇయర్ విజయ్ హజారే ట్రోఫీలో వాజ్ ద హైయెస్ట్ వికెట్ టేకర్ ఫర్ హైదరాబాద్. సో నేను 3 ఏరియాస్లో కాంట్రిబ్యూట్ చేయగలుగుతా ఫర్ ద టీమ్. ఐ థింక్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఐ హ్యావ్, అండ్ బీయింగ్ ఎ లెఫ్ట్ హ్యాండర్. కమింగ్ టు దాట్, అంటే అన్నిట్లోనూ రైట్ హ్యాండ్, బట్ లెఫ్ట్ హ్యాండ్ అనేది మీకు టఫ్ అనిపించలేదా? లెఫ్ట్ హ్యాండ్ యాక్చువల్లీ ఐ గాట్ ఇన్ టు దిస్ గేమ్ బిఫోర్ ఈవెన్ ఐ న్యూ వాట్ ఇట్ ఇస్. యాక్చువల్లీ మా డాడీ నన్ను ఇందులో వేశారు. సో రైట్ హ్యాండర్ ఉండే, తనే నన్ను లెఫ్ట్ హ్యాండర్గా మార్చి, సో నాకు అసలు అప్పుడు ఏం తెలియదు కూడా, సో అలా అయిపోయింది. సో తెలియకుండానే అయిపోయింది. బట్ వై, ఎందుకు లెఫ్ట్ హ్యాండర్? మై డాడ్ ఫెల్ట్ లెఫ్ట్ హ్యాండర్స్ కొంచెం ఎలిగెన్స్ ఉంటుంది, కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది అని. హీ హ్యాడ్ హిస్ ఓన్ ఐడియాస్. ఓకే, సో మీకు ఎలా అనిపించింది లైక్ లెఫ్ట్ హ్యాండ్, అండ్ మీ ఫాదర్ అనుకున్నట్టుగా డిడ్ యూ డూ దాట్? నాకు అలవాటు అయిపోయింది బేసికలీ. అంటే అంత ఆలోచించడానికి కూడా టైం, అంటే అప్పుడు అంత మెచ్యూరిటీ లేదు వచ్చినప్పుడు. సో మెచ్యూరిటీ వచ్చేసరికి అలవాటు అయిపోయింది. అండ్ ఆబ్వియస్లీ స్ట్రెంగ్స్ ఉన్న చోట వీక్నెసెస్ కూడా ఉంటాయి. సో వాట్ ఈస్ యువర్ లైక్ బిగ్గెస్ట్ వీక్నెస్? రంజీ ట్రోఫీలో వచ్చేసి ఐ స్కోర్ 50s కన్సిస్టెంట్గా, వేర్ I don't score 100s and big 100s. That's where I can improve maybe. ఓకే, సో ఏ ప్లేయర్కైనా ఒక పర్టికులర్ స్టైల్ ఉంటుంది ఆడడంలో. సో వాట్ ఈస్ యువర్ స్టైల్ లైక్? అంటే నా స్టైల్ ఏంటి అంటే వేర్ అలా పర్టికులర్గా స్టైల్ అని ఏం పెట్టుకోను. వాట్ ఎవర్ ద టీమ్ రిక్వైర్స్ ఆ మూమెంట్లో, లైక్ ఫాస్ట్ ఆడాలా, లేకపోతే వికెట్ కాపాడుకొని పార్ట్నర్షిప్ బిల్డ్ చేయడం ముఖ్యమా. సో ఐ సీ దోస్ సిచ్యువేషన్స్, అంటే టీంకి ఏం అవసరం అప్పుడు ఆ ప్రస్తుతం సిచ్యువేషన్స్. ఐ కెన్ ప్లే లైక్ ఇన్ ఎనీ స్టైల్, డిఫెన్సివ్ అండ్ అటాకింగ్, మిక్స్ ఆఫ్ బోత్. సో అది టీంకి ఏం అవసరం అన్నది, టీంకి ఏం అవసరం, టైంకి ఏం అవసరం. అండ్ దెన్ వేరే వాళ్ళ స్టైల్, ఇప్పుడు చాలా సీనియర్ ప్లేయర్స్ ఉన్నారు కదా, ఎవరి స్టైల్ అంటే మీకు బాగా ఇష్టం? హైదరాబాద్ టీమ్ నాకు ఆబ్వియస్లీ అంబటి రాయుడు బ్యాటింగ్ అంటే చాలా ఇష్టం, చాలా చాలా ఇష్టం. ఓకే, సో ఆల్ మొత్తం ఇండియా లెవెల్లో ఇండియన్ క్రికెటర్స్ వచ్చేసి ఐ లైక్ రాయుడు అండ్ జడేజా. జడేజా ఈజ్ లైక్ 3-dimensional ప్లేయర్, బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్. లైక్ మీరు అంత క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే హీ ప్లేస్ క్రూషియల్ నాక్స్ అండ్ హీ టేక్స్ క్రూషియల్ ఇన్ వికెట్స్. అంత రికగ్నిషన్ రాదు జడేజాకి, బట్ హీ డస్ అ క్రూషియల్ థింగ్, ఇంపార్టెంట్ ఏదైతే టీమ్కో, వేర్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో హీ గివ్స్ దట్ టు ద టీమ్. సో అందుకు. సో అదర్ దెన్ క్రికెట్ మాట్లాడితే మీ ఇంట్రెస్ట్ ఏంటి? నా ఇంట్రెస్ట్ అంటూ పర్టికులర్గా ఏం లేదు. యూజువలీ ఫ్రెండ్స్తో ఐ హ్యాంగ్ అవుట్ విత్ ఫ్రెండ్స్, అండ్ ఐ హ్యావ్ అ జాబ్ ఇన్ ఇన్కమ్ ట్యాక్స్. సో యూజువలీ ఐ గో టు జాబ్. మార్నింగ్ ఒక సెషన్ ప్రాక్టీస్ ఉంటే, ఒక సెషన్ ట్రైనింగ్ ఉంటుంది, లైక్ ఫిట్నెస్ అండ్ స్ట్రెంగ్త్ పైన వర్క్ చేస్తాను. అండ్ దెన్ రెస్ట్ ఆఫ్ ద టైమ్ ఐమ్ విత్ మై ఫ్రెండ్స్. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో జాబ్ కదా, అండ్ హౌ ఆర్ యూ మేనేజింగ్? అండ్ క్రికెట్ ప్రాక్టీస్ రెగ్యులర్గా ఉండాల్సిందే, అండ్ జాబ్ ఆల్సో. సో ఎలా మేనేజ్? సో యాక్చువల్లీ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు నాకు చాలా సపోర్టివ్. సో శివాజీ సార్ అని, తను స్పోర్ట్స్ ఆఫీసర్ అక్కడ. హీ మేక్ ష్యూర్ దట్ ఐ గెట్ వాట్ ఎవర్ ఐ వాంట్. నాకు కొంచెం టైమింగ్స్ లీనియన్సీ ఉంటుంది, లైక్ ఐ కెన్ గో కొంచెం లేట్ అండ్ ఐ కెన్ లీవ్ అ బిట్ ఎర్లీ ఫర్ మై ప్రాక్టీస్ అండ్ ట్రైనింగ్. నాకు ఎప్పుడూ ఇబ్బంది అవ్వలేదు. ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్ ఆల్సో యాక్చువల్లీ. ఓకే, సో క్రికెట్లో మీరు మొత్తం స్టేడియంలో ఉండి ఆడి, బయట మొత్తం బయట ఎన్వైరన్మెంట్ అంతా డిఫరెంట్గా ఉంటుంది కదా. సో ప్రతిదీ అలానే చూస్తారా, అదే 6 కొట్టాలి 4 కొట్టాలి అని చెప్పి? అంటే అదేం లేదు, దేని దానికే ఉంటుంది. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అనమాట ఫీల్డ్ నుంచి వచ్చేసిన తర్వాత టు స్విచ్ బ్యాక్ టు యువర్ నార్మల్ లైఫ్. అది ఒకటి, ఇది ఒకటి. సో అలా చూస్తాను నేను. అంటే క్రికెట్ వరకే పెట్టి
ఇంకా సో ఆ మెంటల్ స్టెబిలిటీ అనేది ఉండాలి. ఉండాలి. సో మీరేం చేస్తారు మెంటల్ స్టెబిలిటీ కోసం అండ్ కొంచెం మైండ్ రిలాక్సేషన్ కోసం? ఏం లేదు, ఫ్రెండ్స్తో ఉంటాను అంతే. అంతేనా? ఫ్రెండ్స్తో చిల్ అయిపోతే చాలు. Yeah. ఓకే. సో బిఫోర్ రంజీ అండ్ దెన్ ఆఫ్టర్ రంజీ అసలు మీ జర్నీ అంతా ఎలా సాగింది? యాక్చువల్లీ మీకు చెప్పినట్టు నేను ఈ గేమ్లో నాకంటే గేమ్ ఏంటో తెలిసే ముందే మా డాడీ ఇందులో You are జాయిన్ into it. చేశారు. యా, ఇట్స్ యాక్చువల్లీ మై డాడ్స్ డ్రీమ్ అనమాట. సో బేసికలీ ఆ 4 sisters, ఆల్ ఆర్ ఎల్డర్ టు మీ అండ్ హీ వాంటెడ్ అ సన్ అండ్ క్రికెటర్ చేయాలి అని. సో దట్స్ హౌ మై జర్నీ బిగాన్. వెన్ ఐ స్టార్టెడ్ ఆల్సో ఐ థింక్ 7 years or 6 years. సో అప్పుడు ఫస్ట్ నా క్యాంప్ వచ్చేసి సెయింట్ జాన్స్లో, అక్కడ జాన్ మనోజ్ హీజ్ అ హెడ్ కోచ్ వాదే. సో తను చూసి మా డాడీతో మాట్లాడి, నేను చిన్నగా ఉన్నప్పుడు, గెట్ హిమ్ ఇన్ టు ద క్యాంప్, జాయిన్ హిమ్ ఇన్ టు ద క్రికెట్ అని. దట్స్ హౌ హీ ఎంకరేజ్ మీ. నాకు స్కూల్లో అడ్మిషన్ ఇప్పివ్వడం కానీ, ఫీజ్ అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, సో హ్యావింగ్ 4 sisters ఇట్ వాజ్ నాట్ ఈజీ బ్యాక్ దెన్ మా డాడ్కి. అండ్ హీ మేడ్ ష్యూర్ అంత డిఫికల్టీస్ ఫేస్ చేయకుండా, స్కూల్లో కూడా ఫీజ్ కన్సెషన్, క్యాంప్లో కూడా ఫీజ్ ఏం తీసుకోకుండా హీ సపోర్టెడ్ మీ అలాట్. అండ్ దెన్ అక్కడ త్రూ వేరియస్ కోచెస్, లైక్ ఫస్ట్ కోచెస్ వచ్చేసి ఐ వెన్ త్రూ ద ర్యాంక్స్ అనమాట. అండ్ దెన్ శ్రీధర్ సార్ అని హీస్ అ ఫీల్డింగ్ కోచ్ నౌ, హీ హెల్ప్ మీ అలాట్ టిల్ నా రంజీ ఫస్ట్ 2 years వరకు. దాని తర్వాత ఐ వాజ్ ఆన్ మై ఓన్. ఓకే. యా, నౌ యాక్చువల్లీ ఐడ్ లైక్ టు థ్యాంక్ దెమ్. అండ్ నౌ ఇప్పుడు నేను ఒక తార్నాకలో ఒక అకాడమీలో ప్రాక్టీస్ చేస్తాను, విజే క్రికెట్ అకాడమీ అని. అక్కడ ఫౌండర్ వచ్చేసి వెంకట్ అని. హీ హెల్ప్స్ మీ అలాట్ అనమాట. ఓకే. హీ హెల్ప్ మీ అలాట్. సో జనరల్లీ ఏ క్రికెటర్ అయినా నేషనల్ టీంలో ఉండాలి అని అనుకుంటారు. లైక్ ఇప్పుడు ఐపీఎల్ అండ్ దెన్ నెక్స్ట్ నేషనల్ అయినా. అంతే. సో లైక్ వాట్ ఈస్ యువర్ ప్లాన్ దెన్? అంటే అంటే ఇది ఎలాంటి స్టేజ్లో అంటే యూ కెనాట్ ప్లాన్ యాక్చువల్లీ. యూ జస్ట్ హ్యావ్ టు గెట్ యువర్ సెల్ఫ్ రెడీ అనమాట. ఆపర్చునిటీ వస్తే యూ షుడ్ బి రెడీ అనమాట. సో అంటే నేను 19-20 years కాదు కదా, సో దట్ అంత టైం ఫ్యాక్టర్ కూడా ఉంది. సో ఇఫ్ వెన్ ఎవర్ ఐ గెట్ అన్ ఆపర్చునిటీ ఐ షుడ్ బి రెడీ ఫర్ ఇట్. దట్స్ హౌ ఐ ప్రాక్టీస్ ఎప్పుడు చేసినా కూడా అది మైండ్లో పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. ఓకే. Yes, thank you so much for your valuable time, and I wish you all the very best for all the future endeavors and next IPL and then national team. All the best. Thank you, Andy. Thank you so much for giving me an opportunity to be here. Thank you. Thank you.